హాయ్ ఫ్రెండ్స్, జమ్మికుంట మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక మంచి శుభవార్తతోని ఈరోజు మరోసారి మీ ముందుకు వచ్చాను. మీ సిటిజన్ సీనన్న యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరూ మీ కామెంట్ తెలియజేస్తే దాన్ని బట్టి నేను వేరే వీడియో ఏ రకంగా తయారు చేయాలనేది ఆలోచిస్తాను. తప్పకుండా మీ కామెంట్స్ కూడా పంపించండి. ఇక విషయం ఏంటంటే, ప్రతి శుక్రవారం మరొక రెగ్యులర్ ట్రైన్ తిరుపతికి వేశారు. ఇది నాందేడ్ నుండి ధర్మవరం, అంటే మన స్టేట్ చివరి వరకు పోతుంది అన్నట్టు. మన స్టేట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు, అక్కడి వరకు పోతుంది అన్నట్టు. ఇక్కడ నాందేడ్ మహారాష్ట్రలో స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి బాసర నుండి నిజామాబాద్, జగిత్యాల ముఖ్యమైన స్టేషన్లు చెప్తున్నా, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, అక్కడ నుండి మనకు విజయవాడ మీకెళ్ళి తిరుపతి పోతుంది. తిరుపతి నుండి కదిరి, అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా పోతే అక్కడ కూడా మీరు దర్శనం చేసుకొని రావచ్చు. అలాగే మన తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా ఈ సౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇది వరంగల్, మరొకటి బాసర, ఇట్లా అన్ని పుణ్యక్షేత్రాలను కలుపుకుంటూ ఒక అద్భుతమైన ట్రైన్ ఇచ్చారు. ఇది రెగ్యులర్ ట్రైను. ప్రతి శుక్రవారం నాడు రాత్రి 10 గంటలకు పెద్దపల్లిలో ఉంటుంది. మనకాడ వచ్చేసి 10:40 ఉంటుంది జమ్మికుంటలో. మనకాడ అంటే జమ్మికుంటలో ఉంటుంది. ఇది రిజర్వేషన్ ట్రైను. అన్ని రిజర్వేషన్ చేసుకోవాలి. ముందు ఒక 2, వెనుకొక 2 జనరల్ డబ్బాలు ఉంటాయి. మీకు ఏ సౌకర్యం ఉంటే అది వినియోగించుకోవచ్చు. ఇంతకుముందు ట్రైన్లు కూడా తిరుపతికి నడిచేటి 2 ఉన్నాయి. అందులో ఒకటి గురువారం, ఒకటి ఆదివారం నడిచేది. మరొక ట్రైన్ మొన్న శనివారం నాడు రెగ్యులర్ చేశారు. 9 తారీఖు నుండి అది రెగ్యులర్ నడుస్తుంది. ఇప్పుడు మరొక ట్రైన్ శుక్రవారం, అంటే గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, వారానికి 4 రోజులు తిరుపతి పోవడానికి ట్రైన్లు సౌకర్యం చేశారు. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 17635, నాందేడ్ నుండి ధర్మవరం, అంటే ధర్మవరం అనేది లాస్ట్ స్టాప్ అన్నట్టు. అక్కడ పోవడానికి మళ్ళీ మనకు తిరిగి రావడానికి 17636 నంబరు వచ్చేసి. ప్రతి శుక్రవారం ఉండేది రెగ్యులర్ ట్రైన్. ప్రతి శుక్రవారం నాడు నడుస్తుంది. ఇది కరీంనగర్ నుండి, నాందేడ్ నుండి కరీంనగర్, పెద్దపల్లి, ఇలా మనకాడ వచ్చేసి దీని టైం రాత్రి 10:40 జమ్మికుంట స్టేషన్లో ఇది సౌకర్యంగా ఉంటుంది అన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళు రిజర్వేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుని తిరుపతి పోవడానికి సౌకర్యంగా ఉంటుంది. ఓకే, ఇది ఏంటంటే ఇది తిరుగు ప్రయాణం ఎప్పుడు చేస్తాడంటే మళ్ళీ అక్కడ ఉండి అక్కడ తిరుపతిలో వచ్చేసి ఎన్ని గంటలకు ఉంటుందంటే మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది తిరుపతిలో వచ్చేటప్పుడు. ఏ రోజు అంటే ఆదివారం, క్షమించాలి. ఓకే, ఆదివారం మధ్యాహ్నం అక్కడ 12 గంటలకు అవైలబుల్ ఉంటుంది. అది ఇక్కడ రావడానికి ఆదివారం రాత్రి, అంటే అర్ధరాత్రి 11:20 జమ్మికుంటలో ఉంటుంది. ఆదివారం మధ్యాహ్నం బయలుదేరి మధ్యాహ్నం పట్టబడి బక్కడ నుండి తిరుపతి నుండి వస్తుంది. ఇక్కడికి రావడానికి మన టైం 12 గంటలు పడుతుంది. 11:20 ఉంటుంది. పెద్దపల్లిలో 11:55 ఉంటుంది. ఓకే, ఈ ట్రైన్ ఎవరైనా బుక్ తిరుపతి పోవాలనుకుంటే ఈ ట్రైన్ కూడా అవైలబుల్ ఉంది. బుక్ చేసుకొని ఈ 4 ట్రైన్లు. మీకు రైల్వే గురించి మరింత సమాచారాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తాను. ఒక కొద్ది రోజుల్లో ఆ వీడియో కూడా వస్తుంది. తప్పకుండా నా వీడియోలు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరికన్నా కామెంట్ చేయండి. మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో అని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సిటిజన్ సీనన్న యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.